పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులో నిర్వహించిన రచ్చబండలో పింఛన్ రావడం లేదని సుబ్బాయమ్మ అనే వృద్ధురాలు షర్మిల ముందు కన్నీటి పర్యంతమైంది. నాకు పింఛన్ ఇష్టం లేదండి. నాకు పింఛన్ కోసం నా పేరు దారంపూడి సుబ్బాయమ్మ అండి. నాకు పింఛన్ ఇష్టం లేదండి. మేము మామూలు కూలి పనికి వెళ్ళి పోషించుకునే వాళ్ళమండి. మా నాన్నగారికి ఎన్ని పడదండి. మీకు చెప్పుకుంటే బాగా తీరుద్దని చెప్పుకుంటున్నాం అండి. మాకు ఏ రేషన్ ఇవ్వట్లేదండి, అసలు ఏ సరుకులు ఇవ్వట్లేదండి. నాకు ఇద్దరు ఆడపిల్లడండి, నాకు భర్త లేడండి. నాకు 35 కేజీలు బియ్యం వస్తలేదండి. వచ్చేలాగా మీరు మాట్లాడండి. జగన్ అన్న ఎప్పటికైనా సరే నన్ను జైల్లో నుంచి వస్తాడని నేను నమ్మకంతో మేము అడుగుతున్నానండి. నిజంగానే చాలా మానుషం. పాపం అదొకొచ్చేది 200 రూపాయలు. పాపం ఆ 200 రూపాయల కోసము అమ్మా నాకు పెన్షన్ లేదు రావట్లేదు అని నాకు కళ్ళకు నీళ్లు పెట్టుకుంటే పాపం గుండె తరుక్కుపోయింది. ఇలాంటి వాళ్ళు మన రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారు. అక్కడ ఒక ఆయన ఉన్న రేషన్ కార్డులు తీసేశాడమ్మా. ఎందుకు తీసేశారో నాకు అర్థం కావడం లేదమ్మా. ఇలా చేస్తే ఎలా అని బాధపడింది. మన రాష్ట్రంలో నిజంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి మనసు లేదు, మానవత్వం లేదు. మహానేత మరణంతో తమ జీవితాలు దుర్భరంగా మారాయంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 16 లక్షల పెన్షన్లు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 71 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. అంటే 55 లక్షల మందికి ఎక్కువ ఇచ్చారన్నమాట. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అన్ని వర్గాల గురించి ఆలోచన చేశారు రాజశేఖర రెడ్డి గారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం జగన్నాథపురం నుంచి 164వ రోజు పాదయాత్ర మొదలుపెట్టిన షర్మిలకు జనం అడుగడుగునా నీరాజనం పట్టారు. పల్లె పల్లెన మహానేత తనయకు ఆత్మీయ స్వాగతం లభించింది. తప్పకుండా తన భుజాన వేసుకుని ప్రతి గ్రామంలోనూ అందరికీ సొంత ఇల్లు ఉండేటట్టు జగనన్న తప్పకుండా ఆ మాటను నెరవేరుస్తాడు. ప్రసంగం తర్వాత షర్మిలకు పార్టీ కార్యకర్తలు ఖడ్గాన్ని బహూకరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిలకు ప్రతి ఊరిలో సమస్యలతో స్వాగతం పలికారు పల్లె ప్రజలు. కిరణ్ సర్కారు తీరుతో ఎదురవుతున్న కష్టాలు చెప్పుకున్నారు. అసలు మాకు సొంత స్థలమే లేదండి. మేము కూలి చేసుకుని బతకాలని మేము అద్దె కట్టుకుంటున్నామండి. 800 అద్దండి. కరెంటు బిల్లు 800 700 వచ్చేస్తుంది. ఇల్లు స్థలాలు ఇచ్చారండి. ఇల్లు స్థలాలు ఇస్తే అడవిలో ఇచ్చారండి. పట్టాకాయంతాలు లేవండి. దానికి రోడ్లు లేవండి. కరెంట్ లేదండి. పాము పుట్ట పిల్లలతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారండి. ఈ ప్రభుత్వం వచ్చినా న్యాయం లేదండి. ఈ జగన్ గారి ప్రభుత్వం వస్తే న్యాయం జరుగుతుందని ఆశ. పంటలకు నష్టపరిహారం రాలేదని రైతులు, పింఛన్ ఇవ్వటం లేదని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు ఏమండి, మేము మగతా రైతులమండి. మగతా రైతుల మీద మేము 2 పొట్ల నుంచి పంటలో వర్షాలు వచ్చేసి అయ్యి పోతున్నాయండి. అసలు రాజుకి వెళ్తున్నారు కానండి ఎవరన్నా వచ్చి అసలు ఒక్క సేదికి మాకు అసలు ఏది రాలేదండి. అసలు ₹1 కూడా ఇవ్వలేదండి. అసలు కొంపలో నుండి కూలి మనాలు చేసి బతకవలసిందే ఏం లేదండి. అంతే హస్తాలను అడ్డు పెట్టి ఆపలేరు సూర్యుణ్ణి. కుతంత్రాలు ఎక్కువ పెట్టి కూల్చలేరు ధర్మాన్ని. హస్తాలను అడ్డు పెట్టి ఆపలేరు సూర్యుణ్ణి. కుతంత్రాలు ఎక్కువ పెట్టి కూల్చలేరు ధర్మాన్ని. ఒంటరిగా ఆడబిడ్డ కదులుతోంది చూడరా. రాజన్నాశయాన జగనన్నకు తోడుగా. జనమంటే జగనంట, జనమంతా జగన్ వెంట. ప్రతి నోట ఇదే మాట, ప్రతి చోట ఇదే బాట. జనమంటే జగనంట, జనమంతా జగన్ వెంట. ప్రతి నోట ఇదే మాట, ప్రతి చోట ఇదే పాటరా. మడమ తిప్పని మహానేత మహాదాత పుత్రుడా. కష్టమొచ్చినా నష్టమొచ్చినా పేదవాడి అండ నిలుచు ధీరుడా. రాజన్న రాజ్యాన్నే మళ్ళీ నువ్వే తేవాలి. ఎండిన ఈ బతుకులనే వెలుగులతో
తోడుగా